ఈరోజు మనం అత్యంత మొబైల్ ఫేమస్ కంపెనీ అయిన మోటరోలా గురించి తెలుసుకుందాం. 1930లో పాల్ వి గల్విన్ అనే అతను మోటరోలా కంపెనీని స్థాపించాడు. అతను గల్విన్ కార్ రేడియో కోసం మోటరోలా బ్రాండ్ను స్థాపించాడు. దీనిలో ఓలా అనే పదానికి ధ్వని అని అర్థం. అంటే మోటార్ను ఓలాతో అనుసంధానించి మోటరోలా అని పేరు పెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 1. 1930లో గల్విన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ మోటరోలా రేడియోను ప్రవేశపెట్టింది. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైన మొట్టమొదటి కార్ రేడియోలలో ఒకటి. 1940లో మోటరోలా కంపెనీ స్పోర్ట్స్ ప్రయాణంలో వాణిజ్య రేడియో ప్రసారాలను వినటానికి ప్రజలను అనుమతించింది. అలాగే రేడియో భుజం పట్టీలో ఒక యాంటీనా కూడా ఉంది. అది చూడటానికి ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే వాకీ టాకీలా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. అప్పట్లో రేడియోస్ చాలా ఫేమస్. అందరూ ఒక చోట కూర్చొని రేడియోస్ వినేవారు. కానీ ఇప్పుడు రేడియో వినేవాళ్ళే తగ్గిపోయారు. అదే సంవత్సరం 1940లో గల్విన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అంటే మోటరోలా కంపెనీ ప్రజల కోసం తన ఇంజనీర్లతో హ్యాండీ టాకీ SCRM 536AM అనే పోర్టబుల్ 2-వే రేడియోలను అభివృద్ధి చేసింది. దీని పేరు అపోలో సోయజ్ రేడియో. అపోలో సోయజ్ రేడియో గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 1965లో మోటరోలా, ఫోర్డ్ మోటార్ కంపెనీ మరియు RCA కార్పొరేషన్తో కలిసి ఆటోమోటివ్ మార్కెట్ కోసం 8 ట్రాక్ టేప్ ప్లేయర్లను రూపొందించింది. 1995లో మోటరోలా ప్రపంచంలోని మొట్టమొదటి 2 మార్గం పేజర్ ట్యాంగో 2 మార్గం వ్యక్తిగత సందేశ పేజర్ను పరిచయం చేసింది. అంటే ఇది వినియోగదారులకు వచన సందేశాలు మరియు ఈమెయిల్ స్వీకరించడానికి ప్రామాణిక ప్రతిస్పందనతో ప్రత్యుత్తరం ఇవ్వటం అని అర్థం. సుదీర్ఘ సందేశాలను డౌన్లోడ్ చేయడం కోసం అప్పట్లో దానిని కంప్యూటర్కి కనెక్ట్ చేయాల్సి వచ్చేది. అప్పట్లో ఒక ఈమెయిల్ని సెండ్ చేయాలంటే కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకు టైం పడుతుంది. అదే ఫెసిలిటీ కనుక మనకి ఇప్పుడుంటే మనం వాట్సాప్, ఫేస్బుక్ అసలు వాడటం కూడా వదిలేస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 3. మోటరోలా బ్రాండ్ లోగో ఏ సంవత్సరంలో విడుదలైంది? జూన్ 1995లో మోటరోలా కొత్త బ్రాండ్ లోగోను విడుదల చేసింది. శైలీకృత ఎం చిహ్నంతో ప్రవేశపెట్టింది. ఒక వియుక్త ఎంలోకి వస్తున్న 2 త్రిభుజ శిఖరాలు అని ప్రగతిశీల నాయకత్వ దృక్పథాన్ని వర్గీకరించాయని ఒక సంస్థ నాయకుడు అప్పుడులో చెప్పాడు. 19th సెంచరీలో ఒక సైట్ ఓపెన్ అవ్వాలంటే కనీసం 30 మినిట్స్ పట్టేది. 2015 వరకు కూడా మన మొబైల్స్లో 64 kbps కంటే స్పీడ్ ఇంక్రీజ్ అవ్వదా? మనం టీవీల పరంగా కూడా చూస్తే 1960లో మోటరోలా 19 అంగుళాల మోడల్ అయిన మొట్టమొదటి పెద్ద స్క్రీన్ ట్రాన్సిస్టరైజ్డ్ కార్డ్లెస్ పోర్టబుల్ టెలివిజన్ని లాంచ్ చేసింది. అంటే ఇది ఒక పోర్టబుల్ టెలివిజన్ అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 4. జూన్ 2000 సంవత్సరంలో మోటరోలా మరియు సిస్కో సిస్టమ్స్ ఇంక్ కలిసి యునైటెడ్ కింగ్డమ్లోని బ్రిటిష్ సెల్నెట్కు ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య GPRS సెల్యులార్ నెట్వర్క్ను సరఫరా చేసింది. GPRS అంటే గ్లోబల్ ప్యాకెట్ రేడియో సర్వీస్. ఆ సెల్యులార్ నెట్వర్క్ మోడల్ వచ్చేసి మోటరోలా టైంపోర్ట్ P7389i. 1980లో చూస్తే మోటరోలా అమెరికాలోని అరిజోనాలోని ప్రయోగాత్మక అహ్టూకి ఇంటికి స్పాన్సర్ అయింది. అంటే మోటరోలా తన టెక్నాలజీస్ ఇంటి కోసం, సమాచారం కోసం, భద్రత కోసం, విద్యుత్ కోసం, పర్యావరణ మరియు శక్తి నిర్వహణ వ్యవస్థల కోసం నియంత్రించింది. అలాగే 1970లో కూడా మోటరోలా సైన్స్ అడ్వైజరీ బోర్డ్ అసోసియేట్స్ను ఏర్పాటు చేసింది. 1984 సంవత్సరంలో మోటరోలా సెల్యులార్ పోర్టబుల్ మరియు మొబైల్ టెలిఫోన్ లైన్స్ను ప్రపంచానికి పూర్తి పరిచయం చేసింది. వినియోగదారులకు డైనటాక్ 8000 ఎక్స్పోర్టబుల్ సెల్యులార్ టెలిఫోన్ను పరిచయం చేసింది. 1984లో పూర్తి సెల్యులార్ టెలిఫోన్ వ్యవస్థను అందించింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1984 సంవత్సరంలో మోటరోలా సెల్యులార్ పోర్టబుల్ మరియు మొబైల్ టెలిఫోన్స్ లైన్స్ను ప్రపంచానికి పూర్తి పరిచయం చేసింది. వినియోగదారులకు డైనటెక్ 8000X పోర్టబుల్ టెలిఫోన్ను పరిచయం చేసింది. 1984 సంవత్సరంలో సెల్యులార్ టెలిఫోన్ వ్యవస్థను ప్రజలకు అందించింది. అదే సంవత్సరం 1984లో మోటరోలా యొక్క డైనటెక్ 6000X వెహికల్ సెల్యులార్ టెలిఫోన్లో 14 అంకెల LED డిస్ప్లే, 99 నెంబర్స్ యొక్క ఫోన్ బుక్, ప్రోగ్రామబుల్ కీప్యాడ్ మరియు హెచ్చరిక మోడ్ అంటే
నోటిఫికేషన్ మోడ్ కలిగి ఉన్న ఒక మొబైల్ను లాంచ్ చేసింది. ఇది వాహనం యొక్క కొమ్ము లేదా లైట్లను సక్రియం చేయడం ద్వారా ఇన్కమింగ్ కాల్స్ను సూచిస్తుంది. అలాగే మోటరోలా తన ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల సాంకేతిక సహకారాన్ని గుర్తించింది. 2005వ సంవత్సరంలో మోటరోలా భారతదేశంలో GSM మోడల్ అయిన C115 సెల్యులార్ ఫోన్ను ప్రవేశపెట్టింది. దీని ధర $40 కంటే చాలా తక్కువ. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 3000 కంటే చాలా తక్కువ. ఈ మొబైల్ టెక్స్ట్ మెసేజింగ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. అప్పట్లో ఈ ఫెసిలిటీస్ దొరికాయంటే చాలా ఘనమని చెప్పాలి. 2000 సంవత్సరంలో మోటరోలా అకంప్లీ A6188 ఫోన్ను చైనీస్ వ్రాత గుర్తింపు సాంకేతికలతో టచ్ స్క్రీన్ ప్రదర్శనను ఉపయోగించింది. ఇందులో ఎలక్ట్రానిక్ ఆర్గనైజర్ సహా ఇంగ్లీష్, చైనీస్ డిక్షనరీస్ మరియు ఇంటర్నెట్ యాక్సెస్ సామర్థ్యం ఉన్నాయి. GSM అసోసియేషన్ తన ఎమర్జింగ్ మార్కెట్ EMH ప్రోగ్రాం కోసం మొట్టమొదట హ్యాండ్సెట్ ప్రొవైడర్గా మోటరోలాను ఎంపిక చేసింది. 2000 సంవత్సరంలో మోటరోలా అకంప్లీ A6188 ఫోన్ను చైనీస్ వ్రాత గుర్తింపు సాంకేతికలతో టచ్ స్క్రీన్ ప్రదర్శనను ఉపయోగించింది. ఇందులో ఎలక్ట్రానిక్ ఆర్గనైజర్ సహా ఇంగ్లీష్, చైనీస్ డిక్షనరీస్ మరియు ఇంటర్నెట్ యాక్సెస్ సామర్థ్యం ఉన్నాయి. 2011వ సంవత్సరంలో మొట్టమొదటి ఫ్రంట్ కెమెరా ఫోన్ని మోటరోలా లాంచ్ చేసింది. దాని మోడల్ మోటరోలా A920. ఇలా 2007 నుండి 2009 వరకు 4.3 బిలియన్లు నష్టం కోల్పోయిన తరువాత ఈ సంస్థ జనవరి 4, 2011న మోటరోలా మొబిలిటీ మరియు మోటరోలా సొల్యూషన్స్ అనే 2 స్వతంత్ర ప్రభుత్వ సంస్థలుగా విడిపోయింది. మోటరోలా సొల్యూషన్స్ సాధారణంగా మోటరోలా ఇంక్ యొక్క ప్రత్యక్ష వారసుడిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మోటరోలా మొబిలిటీని తిప్పికొట్టడంతో మోటరోలా పునర్వ్యవస్థీకరణ నిర్మించబడింది. మోటరోలా మొబిలిటీని 2014లో లెనోవో సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను మోటరోలా లాంచ్ చేసింది. ప్రస్తుతం మోటరోలా ఫోన్ల అమ్మకం తగ్గింది, కానీ కొత్త ఫీచర్లతో తనదైన శైలితో మొబైల్ను లాంచ్ చేస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.